హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలసీ 2024 సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్లో లాస్ట్ ర్యాంక్స్, అలాగే మనకి లీస్ట్ పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి, చాలా ఎక్కువ మొత్తంలో ర్యాంక్స్ మనకి అప్ టు 80,000 వరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీటు పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అండ్ మీరు ఆప్షన్స్ ఇదే ఆర్డర్లో పెట్టుకుంటే మీకు గ్యారంటీగా సీట్ వస్తుంది. మీరు కావాలంటే టాప్ ర్యాంక్స్ కూడా పెట్టుకోండి. టాప్ కాలేజెస్ టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇవే పెట్టుకున్నా సరిపోతుంది. సో మీరు కావాలనుకుంటే రివర్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ప్రయారిటీ మనం కింద నుంచి ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీకు మొత్తంగా ఇక్కడ నేను ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎలా పెట్టుకోవాలి, మనకి అసలు పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఏదో ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందా లేదా, వస్తే ఎంత ర్యాంక్ లోపు వచ్చే అవకాశం ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తాను. సో ఇక్కడ మనం టాప్ కాలేజ్ లిస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ ర్యాంక్స్ నేను ఇవ్వను. సో టాప్ ర్యాంక్స్ మనకి ఇక్కడ ఓసీ కేటగిరీలో హైయెస్ట్ ర్యాంక్స్ ఉంటాయి కాబట్టి హైయెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చింది. సో ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్లో తెలిసింది. అలాగే మీరు ఒకవేళ మనం ఇంతకు ముందు వీడియోస్ చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్స్ ఎలా అయ్యాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా చూసుకోవాలి అనేది ఒక వీడియో చెప్పాను. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి ఆ లింక్ తీసేశారు. సో ఇక మనకి లాస్ట్ అవకాశం ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ పొందాలంటే మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే గ్యారంటీగా మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వస్తుంది. సో దానికోసం మనము ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ఎక్సెల్ షీట్ యూజ్ చేసుకొని మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు గ్యారంటీగా పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వస్తుంది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో మీకు ఎంత లేదన్నా 40,000 ఫీజు ఉంటుంది. మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో 5,080 రూపాయలు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఒక 1,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. సో అంతకుమించి మీకు ఎక్స్ట్రా ఉండదు. సో ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సీట్ ఆప్ చేసుకోండి. సో దానికోసం మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేశాను, చూడండి. సో ఇక్కడ మనకి కొన్ని కాలేజెస్ ఇచ్చారు, అవి అమ్మాయిల కాలేజీలు, అందుకని ఇక్కడ ఫస్ట్ నాట్ అప్లికబుల్ అని చూపిస్తున్నాడు బాయ్స్కి. సో మీకు బిఆర్ అంబేద్కర్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో సో మీరు మినిమము కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ట్రిపుల్ ఈ బ్రాంచెస్ పెట్టుకోండి. తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్స్ ఎక్స్టెన్షన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎంబెడెడ్ సిస్టమ్ అని, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అని, తర్వాత మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఇంకా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, అవి ఒక్క కాలేజీలో మాత్రమే ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్. సో మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సికింద్రాబాద్ GIOE అంటారు. సో ఆ కాలేజీలో సీట్ రావాలంటే ఎలక్ట్రానిక్స్లో ఈసీఈ బ్రాంచ్, తర్వాత మనకి ఎంబెడెడ్ సిస్టము, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్, సో ఇలా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. వాటిలో పెట్టుకుంటే మీకు సికింద్రాబాద్లో మినిమం ఖచ్చితంగా సీట్ వస్తుంది. మంచి ర్యాంక్స్ అంటే 20,000 లోపు లేకపోతే 15,000 లోపు ఉన్న వాళ్ళు గ్యారంటీగా ఆ కాలేజ్ ఆప్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీటెక్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, బీటెక్ ఈసీ బ్రాంచ్లో చేయవచ్చు. సో ముందుగా మనం ఈ కాలేజ్ ర్యాంక్స్ వైజ్గా ఎలా ఉన్నాయో చూద్దాం. జస్ట్ ఇక్కడ అమ్మాయిల కోసమే కాబట్టి అమ్మాయిల ర్యాంక్స్ ఉంటాయి 1827. అంటే ఇది టాప్. మనకి అమ్మాయిల కాలేజీలో చూసుకుంటే మీకు టాప్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. ఇక్కడ మనకి హాస్టల్ ఫెసిలిటీ అందరు అమ్మాయిలకి ఇస్తారు. సో అందుకని దీన్ని చాలా మంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసుకున్నారు. చూసుకోండి, బిఆర్ అంబేద్కర్ ఫర్ ఉమెన్ కరీంనగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇది ఓకే. జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అంటారు, బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్లో ఉంది. సో అందుకని దీనికి కొద్దిగా మంచి ర్యాంక్స్ టాప్ 1000 బిలో 1000 ఉన్న వాళ్ళు ఎవరు ఆప్ట్ చేసుకొని ఉండకపోవచ్చు కరీంనగర్. కాకపోతే ఇది చాలా మంచి కాలేజ్, అమ్మాయిలకి సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత DDHD హైదరాబాద్. ఇక్కడ చూసుకుంటే మనకి సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఇచ్చారు. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, తర్వాత ట్రిపుల్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది కూడా మీరు ఆప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి చాలా మంచి కోర్సెస్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ. సో ఈ ఈ కాలేజీలో ఉన్న ఏ కోర్స్ అయినా మీరు ఆప్ చేసుకోండి అమ్మాయిలకి. తర్వాత GPWS సికింద్రాబాద్, ఇక్కడ ఇది మనకి సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, హోమ్ సైన్స్ ఉంది. సో ఇది నాన్ ఇంజనీరింగ్ కోర్సు, కాకపోతే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండే కోర్సు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా ఆప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకుంటే 38,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకునే అమ్మాయిలకి ఇది గ్యారంటీగా మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. GPW సికింద్రాబాద్ హోమ్ సైన్స్, ఇక్కడ మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఖచ్చితంగా ఈ కోర్స్ కూడా ప్రిఫర్ చేయండి. దీనివల్ల మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి అంబేద్కర్ కరీంనగర్ పాలిటెక్నిక్, తర్వాత DD పాలిటెక్నిక్ ఉంది, తర్వాత GPWS సికింద్రాబాద్. నెక్స్ట్ మనకి బడంగ్పేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మైనారిటీస్ బడంగ్పేట్. సో ఇది మైనారిటీస్ అని పేరుకే ఉంది, కానీ ఇది అందరూ కూడా అమ్మాయిలే ఉంటారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ కేటగిరీ వాళ్ళైనా, ఏ రిలీజియన్ వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఫ్యాకల్టీ చాలా బాగుంటారు. సో ఇక్కడ మనకున్న కోర్సెస్ చూస్తే కంప్యూటర్ సైన్స్, ఈసీ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి. సో వీటిలో మీకు సీట్ వస్తే గ్యారంటీగా
జాయిన్ అవ్వండి. దీంట్లో కూడా మనకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది అమ్మాయిలకి. సో అమ్మాయిల కాలేజ్ కాబట్టి దీన్ని కూడా ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నిజామాబాద్. సో దీంట్లో మనకి సివిల్ ఇంజనీరింగ్ ఏవిసిఈ బ్రాంచ్ ఉంది. తర్వాత ఈ 2 కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. చాలా చిన్న కాలేజ్, కాకపోతే 2 కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో అమ్మాయిలు ప్రిఫర్ చేయవచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నిజామాబాద్, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. సో దీన్ని ప్రిఫర్ చేయండి. జోగిపేట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, దీంట్లో మనకి 2 కోర్సెస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ. సో అమ్మాయిల కోసం ఈ కాలేజెస్ మీరు ప్రిఫర్ చేయవచ్చు, బాగుంటుంది. సో నెక్స్ట్ ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది, ఇది నిజామాబాద్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా హైదరాబాద్, ఫస్ట్లో చెప్పుకునేవన్నీ కూడా హైదరాబాద్, డిడి హైదరాబాద్, జీపీడబ్ల్యూ సికింద్రాబాద్ హైదరాబాద్, బడంగపేట హైదరాబాద్లోనే ఉంది. మెదక్ ఉమెన్స్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మెదక్. సో ఇక్కడ మనకి సివిల్, కంప్యూటర్ అండ్ మనకి ఈసీ బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని కూడా ప్రిఫర్ చేయవచ్చు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ పెబ్బేరు. సో ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజెస్ చాలా తక్కువగా ఉన్నాయి, చూసుకోండి. వీటిలో గ్యారంటీగా మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మీరు నెక్స్ట్ ఆర్డర్లో పెట్టుకోండి. ఉమెన్స్ అయితే ఇలా ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఫిల్టర్ చేసింది కూడా ఉమెన్స్ కాలేజ్ ర్యాంక్స్ ప్రకారమే, ఉమెన్స్ కాలేజెస్ టాప్ ర్యాంక్స్ ప్రకారమే మనం ఇక్కడ లిస్ట్ పెట్టడం జరిగింది. సో చూసుకొని మీరు ఇక్కడ జాయిన్ అవుతే సరిపోతుంది. నెక్స్ట్ బడంగపేట తర్వాత మనకి నిజామాబాద్ చెప్పుకున్నాము, జోగిపేట ఉమెన్స్ పాలిటెక్నిక్ చెప్పాము, మెదక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ చెప్పాము, పెబ్బేరు. ఓకే, పెబ్బేరు అనేది వనపర్తి డిస్టిక్లో ఉంది. సో మహబూబ్నగర్ జిల్లా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ప్రిఫర్ చేయవచ్చు. సిద్దిపేట పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్. సో ఇది సిద్దిపేట పాలిటెక్నిక్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్. దీంట్లో మనకి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్, ట్రిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని కూడా ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేయవచ్చు. సూర్యాపేట ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. సో దీంట్లో మనకి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఈసీ బ్రాంచ్ ఉంది. సో దీన్ని కూడా ఖచ్చితంగా అమ్మాయిల కాలేజ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయవచ్చు. సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వరంగల్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్. దీంట్లో సిసిపి అనే కోర్స్ ఉంది. ఇది మనం డిగ్రీలో బీకామ్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది నాన్ ఇంజనీరింగ్ కోర్సు, మీరు కావాలనుకుంటే దీన్ని వదిలేయండి. దీని తర్వాత మనకి వరంగల్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్, ఈసీఈ అండ్ ట్రిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ఈసీ బ్రాంచ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఈ 2 కోర్సెస్ ఉన్నాయి. సిసిబి కోర్స్ ఉంది, ట్రిపుల్ లేదండి. నెక్స్ట్ గజ్వేల్ పాలిటెక్నిక్, గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వేల్. ఇక్కడ మనము యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఉమెన్స్ కాలేజెస్ లిస్టు ఇవ్వడం జరిగింది జస్ట్ మీకోసము. బట్ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కో ఎడ్యుకేషన్లో ఉన్న కాలేజెస్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఇలా పెట్టుకోండి. గజ్వేల్లో ఈసీ బ్రాంచ్ పెట్టుకోండి. ర్యాంక్స్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. గజ్వేల్లో ఈసీ పెట్టండి. తర్వాత హుస్నాబాద్లో సివిల్ ఇంజనీరింగ్. ఇలా ర్యాంక్స్ చూసుకోండి. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయంటే వీటిలో మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో. సో ఎంత ర్యాంక్ ఉన్నా కూడా మీకు గజ్వేల్లో ఈసీ బ్రాంచ్ 77,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిందండి. మీ అందరికీ 67,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో అలాగే హుస్నాబాద్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. సో ఇక్కడ ర్యాంక్ చూసుకోండి. ఈ ర్యాంక్స్లో ఉన్న వాళ్ళకి గ్యారంటీ సీట్ అన్నట్టు. జోగిపేటలో ట్రిపుల్ బ్రాంచ్ ఉంది. నెక్స్ట్ మనకి కోస్గిలో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సో మీరు ఇలాగే పెట్టుకోవాలని ఏమీ లేదు. మీకు నచ్చిన బ్రాంచ్ ఉంటే ఆ నచ్చిన బ్రాంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. మణుగూరు పాలిటెక్నిక్ కాలేజ్ అశ్వారావుపేటలో ఉంది. అశ్వాపురంలో ఉంది. మనకి ఇక్కడ ట్రిపుల్ బ్రాంచ్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ మణుగూరులోనే మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సో ఇది కూడా బాయ్స్ పాలిటెక్నిక్. ఇది ఓన్లీ బాయ్స్ అండి, ఇక్కడ ఓన్లీ బాయ్స్ వచ్చినాయి. ఇది ఒక కాలేజ్ మనకి ఎక్సెప్షన్, ఓన్లీ బాయ్స్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. గర్ల్స్కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆల్రెడీ. సో నారాయణఖేడ్లో ఉంది. ఈ కాలేజ్ రిమోట్గా ఉండడం వల్ల వీటిలో ఎవరు జాయిన్ అవ్వట్లేదు, అంతకుమించి ఏమీ లేదు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఉంటారు. మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకోండి. ఏ ఆప్షన్ దిక్కులేని వాళ్ళు, అంటే ఏ ఆప్షన్ మనకి ర్యాంక్ వస్తుందా లేదా అని డౌట్ ఉండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే గ్యారంటీగా మీకు ఇక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నారాయణఖేడ్లో ఈసీ బ్రాంచ్ కోర్స్ మంచిది. సో కాలేజ్ కూడా ఫ్యాకల్టీ బాగుంటారు, మీరు అర్థం చేసుకోండి. ఓకే, నవీపేటలో మనకి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సిరిసిల్ల, నవీపేట అంటే ఇది నిజామాబాద్ జిల్లా. సిరిసిల్లలో మనకి నెక్స్ట్ మనకి డిసిసిపి అని ఉంది. ఈ కోర్సు మనకి అవసరం లేదనుకుంటే దీన్ని వదిలేసేయండి. తిరుమలగిరిలో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. తిరుమలగిరి సూర్యాపేట జిల్లా. క్యూక్యూహెచ్డిలో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. తర్వాత అదే క్యూక్యూహెచ్డిలో మనకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ 65,000 ర్యాంక్ వచ్చేసాం, చూసుకోండి. 65,000 ర్యాంక్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా హైదరాబాద్లో చదువుకోవాలనుకుంటే ఈ 2 బ్రాంచెస్ చాలా మంచి బ్రాంచెస్. అండ్ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ చాలా బాగుంటారు. కానీ సరౌండింగ్స్ అట్మాస్ఫియర్ సరిగా లేకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ డిస్టర్బ్ అవుతుంటారు స్టడీస్లో. సో అది వదిలేసుకొని మీరు చదువుకోవాలనుకుంటే క్యూక్యూహెచ్డి గ్యారంటీ మనకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 65,000 ర్యాంక్ లోపు బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా. మనకి ఇక్కడ నర్సాపూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గోమారం నియర్ నర్సాపూర్. సో నర్సాపూర్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 63,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జేఎన్జీపీలో మనకి 63,000 ఎంటీ అంటే మనకి మెటలర్జికల్ బ్రాంచ్.
సో బీటెక్లో మీరు మెటలర్జికల్ ఇంజనీరింగ్ కోర్స్ చేయాలనుకుంటే ఈ కోర్స్ ప్రిఫర్ చేయవచ్చు. అలాగే క్యూక్యూహెచ్డిలో మనకి ప్రింటింగ్ టెక్నాలజీ అనే కోర్స్ ఉంది. ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో పాటు మీరు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ పొందే అవకాశం ఉన్న కోర్సు. కాబట్టి ఈ కోర్స్ కూడా ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకైనా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో ఈ బ్రాంచ్ కూడా మీరు ఆప్ చేసుకోండి. ప్రింటింగ్ టెక్నాలజీ మీ అందరికీ తెలుసు. ప్రింటింగ్ అనేది మనకి ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్, తర్వాత మనకి ప్రింటింగ్ ప్రెసెస్, మనకి కాగితం పరిశ్రమలు, పేపర్ ఇండస్ట్రీస్, ఇలాంటి వాటిలో బుక్ ఇండస్ట్రీస్, మనకి నోట్బుక్ ఇండస్ట్రీస్, ఇలాంటి వాటిలో గ్యారంటీగా మనకి తీసుకుంటారు. కాబట్టి ప్రింటింగ్ టెక్నాలజీ కోర్స్ కూడా మీరు చేయడానికి సన్నద్ధంగా ఉండండి, మీకు ఏ కోర్సు రాకపోతే. ఓకే, ప్రింటింగ్ టెక్నాలజీ. సో క్యూక్యూహెచ్డి దీనిలో మీకు ఇంకో పాయింట్ చెప్తాను. ప్రింటింగ్ టెక్నాలజీలో కోర్స్ వచ్చిన వాళ్ళు మిగతా ఇంజనీరింగ్ కోర్సెస్లోకి స్లైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఆ కాలేజ్ నచ్చకడం ఇంకోటో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రాంచెస్లో మనకి సీట్స్ వేకెన్సీస్ వస్తాయి. సో మీకు ఇక్కడ ప్రింటింగ్ టెక్నాలజీ నుంచి ఆ కోర్సెస్ ఇంజనీరింగ్ కోర్సెస్లోకి స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇంజనీరింగ్ కోర్సు. సో మీరు ఖచ్చితంగా దీన్ని కూడా ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ క్యూక్యూహెచ్డిలోనే ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది. ఇక్కడ 62,275 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీన్ని కూడా క్యూక్యూహెచ్డి మీకు ఈ ఆప్షన్స్ లిస్ట్ నేను ఎలాగో కామెంట్స్ దగ్గర ఇస్తాను. సో ఇదే రకంగా మీరు పెట్టుకోండి. మీ ర్యాంక్స్ కట్ ఆఫ్ చూసుకొని మీరు పెట్టుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్, తర్వాత ఈ బ్రాంచ్ కోడ్ ఏదైతే ఉందో బ్రాంచ్ కోడ్, ఓకే, దాని తర్వాత మనము ఈ ర్యాంక్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇస్తాను. సో వీటిని చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఓసీ బాయ్స్కి ఎంత ర్యాంక్ లోపు వచ్చిందంటే మిగతా కేటగిరీస్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీటిని వదులుకోకండి. నెక్స్ట్ జహీరాబాద్లో మనకి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. 60,827 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. జహీరాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ మంచి పాలిటెక్నిక్ కాలేజ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి క్యూక్యూహెచ్డిలో ఈసీ బ్రాంచ్ 60,280 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. కాబట్టి మీరు ఈ కోర్సు ఇంజనీరింగ్ కోర్సు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సు, కంప్యూటర్స్ తర్వాత టాప్లో ఉన్న కోర్సు కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయండి. మనకి కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అని ఉంది. మనం ఇందా చూసాం మెటలర్జికల్ ఇంజనీరింగ్ జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్లో ఉంది. అలాగే కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రమే ఉంది. సో దీన్ని కూడా మీరు గ్యారంటీగా వదులుకోకుండా ప్రిఫర్ చేయండి. ఓకే, సో దట్ మీరు బీటెక్ జేఎన్టీ హైదరాబాద్లో చేయవచ్చు. దాని తర్వాత మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. అలాగే మీరు లైఫ్లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 60,220 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. సో ఇక్కడ మనకి రిమోట్గా ఉంటుందని చెప్పి చాలామంది ఇక్కడ జాయిన్ అవ్వరు. వరంగల్, తర్వాత మనకి ఖమ్మము, ఆదిలాబాద్ సరౌండింగ్స్ కొద్దిగా అటు ఇటుగా ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. సో అందుకని ఇక్కడ ఎక్కువ ర్యాంక్స్ ఉన్నాయి. కాకపోతే మంచి కోర్సు, మంచి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా. అండ్ నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 59,265 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 55,333 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిన అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి, జోగిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 54,000 ర్యాంకు, 54,635 ర్యాంకు, అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి గ్యారంటీగా సీట్ వస్తుంది. చూడండి, కోస్గి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ మనకి 53,253 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంది. చూడండి, అండ్ ఇదే కోస్గి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా అడ్మిషన్ సేమ్ పాలిటెక్నిక్ కాలేజ్లోనే ఇంజనీరింగ్ కూడా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఈ కోస్గి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎవరైతే నారాయణపేట అంటే పూర్వపు మనకి మహబూబ్ నగర్ జిల్లా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేయవచ్చు. ఇక్కడ 53,253 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇంతకంటే కొద్దిగా ఎక్కువ ర్యాంక్స్ వచ్చినా కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు అండి. ఓకే, సో ఇలా ఆప్షన్స్ ప్రయారిటీ పెట్టుకోండి, మీకు సరిపోతుంది. చేగుంట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 53,368 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. కాబట్టి ఇంతకంటే ఇది ఓసీ ర్యాంక్స్ అండి. ఇక మిగతా క్యాస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక క్యాస్ట్ వేరే అదర్ దాన్ దిస్ క్యాస్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు ర్యాంక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకోవాలనుకుంటే ఈ కోర్సెస్ అన్నీ కూడా పెట్టుకోండి. సో దట్ మీకు ఖచ్చితంగా మీకు కోర్సెస్ అనేవి చాలా ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి. కాబట్టి మీకు అన్నిటి గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఏ కోర్సులో చదువుకున్నా మనం బాగా చదివితే ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవుతాం. కాబట్టి ఈ కోర్సెస్ అన్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి ఒక ఐడియాకి రాకండి. మీకు ఒక అభిరుచి అనేది ఉండొచ్చు, కాకపోతే మీకు ఈ ఏజ్లో అంతగా తెలియదు. కాబట్టి ఏ కోర్స్ వచ్చినా కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు ప్రిఫర్ చేయండి. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఈసీ కావాలని చెప్పి వెళ్ళి అక్కడ నానా కష్టాలు పడకూడదండి. అక్కడ బ్యాక్లాగ్స్ అవన్నీ కూడా చూస్తాను నేను. చాలామంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అక్కడ క్లాసెస్ సరిగా జరగవు. కాబట్టి మీకు అక్కడ మీరు సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఫెయిల్ అవుతూ మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. సో అదంతా లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఏ కోర్స్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక్కడ అన్ని కూడా నేను ఇంజనీరింగ్ కోర్సెస్ గురించే చెప్తున్నాను. సో జైరాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 47,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది ఓసీ కేటగిరీలో. మీకు ఇక్కడ మిగతా క్యాస్ట్ చూడండి 60,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. మహేశ్వరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 47,602 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది లాస్ట్ ఇయర్. సో మిగతా ర్యాంక్స్ చూడండి అటు ఇటుగా మనకి
50,000 ర్యాంక్ వరకు ఉన్నాయి చూసుకోండి. ఓకే, ఇది హైదరాబాద్ కాబట్టి మనకి ఇక్కడ 50,000 లోపు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రిఫర్ చేయవచ్చు. హైదరాబాద్ సరౌండింగ్స్ కాబట్టి వీళ్ళకి వచ్చింది, లేకపోతే కొద్దిగా ఎక్కువనే ఉండేవి కట్ ఆఫ్స్. మనకి మహబూబ్నగర్ గవర్నమెంట్ పాలిటెక్నికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 46,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. మిగతా ర్యాంక్స్ చూస్తే మీకు ఇక్కడ 60,000 ప్లస్ ఉన్నాయండి, 60,000 ప్లస్. అదర్ దాన్ ఓసీ కేటగిరీ మిగతా వాళ్ళందరికీ కూడా 60,000, 79,000, ఇంకో 79,000 ఉంది, ఇలా ఉంది. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ మంచి కోర్సు. సో ఇక్కడ మీకు కేటగిరీస్ కూడా కనిపిస్తున్నాయి కదా, చూసుకోండి. మీ కేటగిరీస్ తగ్గట్టుగా మీరు చూసుకుంటే సరిపోతుంది. సో నేను జస్ట్ మీకు స్క్రోలింగ్ చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది ఇక్కడ చూసుకోండి. ఈ ఈడబ్ల్యూఎస్ ఎస్టీ వాళ్ళకి ఏ ర్యాంక్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో గ్యారంటీగా సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ మాత్రం ఎక్స్క్లూడ్ చేసుకోండి, ఓసీ కేటగిరీ కాబట్టి కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువనే ఉండొచ్చు. అంటే ఓసీ వాళ్ళకే అని కాదు, మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు కాబట్టి ఓసీ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఏ కేటగిరీ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు కాబట్టి ఓసీ సీట్స్. సో మీరు ప్రిఫర్ చేయండి. మనకి మహబూబ్నగర్లో తర్వాత జహీరాబాద్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. ఇది మంచి కోర్సు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. మీ అందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ఆటోమొబైల్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వస్తే కూడా నిరుత్సాహపడకుండా చదవండి. మహబూబ్నగర్ పాలిటెక్నిక్ తర్వాత మనకి జహీరాబాద్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉంది. అండ్ దీని తర్వాత మనకి జహీరాబాద్ తర్వాత మనకి సేమ్ మనకి సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సేమ్ ఫీచర్స్ ఉన్న కోర్సు సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 42,796 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ తర్వాత మనకి నందిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 42,764 ర్యాంకు. సో ఇక్కడ మనకి ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా కూడా ఆప్ చేసుకోవచ్చు. అదర్ దాన్ ఓసీ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 69,000 ర్యాంకు, 50,000 ర్యాంక్స్ అలా ఉన్నాయి. సో మీరు ఖచ్చితంగా ఈ నందిపేట గవర్నమెంట్ పాలిటెక్నికల్లో మెకానికల్ ఇంజనీర్ కూడా ఆఫర్ చేయవచ్చు. నేను ఒక విషయం చెప్తున్నాను, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి చాలా తక్కువ డిమాండ్ ఉంది. మీకు ఎంత ర్యాంక్ ఉన్నా కూడా మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకోవాలనుకుంటే మీకున్న రెండే మార్గాలు, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్కి లీస్ట్ కాంపిటీషన్ ఉంటుంది, గ్యారంటీగా మీకు సీట్ వస్తుంది. సో నందిపేట పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మీకు ఏ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. అలాగే మనకి ఈసీ కూడా చెప్పాము ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో. కోరుట్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ బ్రాంచ్ 42,000 ర్యాంక్ ఉంది. సో ఇక్కడ చూస్తే 70,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. కోరుట్ల కాబట్టి ఎవరు ప్రిఫర్ చేయట్లేదు, జగిత్యాల డిస్టిక్లో ఉంది. వనపర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ఈఐ బ్రాంచ్, ఇవి చాలా తక్కువ కాలేజెస్లో మాత్రమే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మనకి ఈసీఐఎల్ కంపెనీ ఉంది, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దాంట్లో ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈఐ బ్రాంచ్ చేసిన వాళ్ళకి. అలాగే మనకి బీటెక్లో ఈసీ సైడ్ వెళ్ళవచ్చు, అండ్ బీటెక్ ఈఐ బ్రాంచ్లో కూడా మనం బీటెక్ చేయవచ్చు. కాబట్టి మంచి కోర్సు ప్రిఫర్ చేయండి వనపర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. వనపర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. 42,498 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే 50,000, 60,000 ర్యాంక్స్ కూడా ఉన్నాయి. చూసుకోండి కేటగిరీ వైజ్గా. సో ఇలా ఉన్నాయి కేటగిరీ వైజ్గా. 75,000 వరకు కూడా ఎవరైనా ప్రిఫర్ చేయవచ్చు, ఏ కేటగిరీ అయినా రెస్పెక్టివ్ ఆఫ్. మనకి బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఈఐ బ్రాంచ్ ఉంది. మనం చెప్పాం కదా ఈఐ బ్రాంచ్ కొన్ని సార్లునే ఉందని. సో అలాగే మనకి ఇక్కడ ఈఐ బ్రాంచ్ ఉంది బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. 42,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ జహీరాబాద్లో మనకి ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది, 42,000 ర్యాంకు. సో 42. సో మీరు ఇక్కడ ఈ కాలేజెస్లోనే పెట్టాలి అంటే మీరు ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలంటే ఈసీ తర్వాత ట్రిపుల్ ఈ, దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ పెట్టుకోండి, దాని తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే ఈసీ సైడ్ వెళ్ళాలనుకుంటే ట్రిపుల్ ఈ తర్వాత ఈఐ బ్రాంచ్ ఉంటే ఈఐ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ పెట్టుకోండి. అండ్ కోరుట్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ 42,092 ర్యాంక్ వచ్చింది. సో నేను 40,000 వరకు చెప్తాను, మిగతా అన్ని కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది. నేను ఎక్సెల్ షీట్ ఎలాగో పెడతాను. సో కొత్తగూడెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఎంఈ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 40,392 ర్యాంకు. సో మిగతా వాళ్ళకి చూసుకోండి, మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 60,000 ర్యాంక్స్, 50,000 ర్యాంక్స్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా ప్రిఫర్ చేయండి. నవపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మెకానికల్ బ్రాంచ్ 39,801. సో ఈ నవపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మీరు మెకానికల్ బ్రాంచ్ 39,000 ర్యాంకు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ప్రిఫర్ చేయవచ్చు. చూడండి ఇక్కడ క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే 76,000 వరకు కూడా ఉంది ఆల్మోస్ట్. ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ 72,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. అండ్ వడ్డేపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ మనకి గద్వాల డిస్టిక్లో ఉంది, మెకానికల్ బ్రాంచ్ 39,000 ర్యాంకు. సో ఇది మహబూబ్ నగర్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వడ్డేపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. 60,000 నుంచి ర్యాంక్స్, 60,000 ర్యాంక్స్ అలా కట్ ఆఫ్స్ ఉన్నాయి. చూసుకోండి, మీకు ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది. కేటగిరీ చూసుకోవాలా, మీరు వీడియో పాస్ చేసుకొని రాసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఇదంతా నాకు ఎందుకు బాధ అనుకుంటే ఈ లిస్టే రాసేసుకొని మీరు నెట్ సెంటర్కి వెళ్ళేసి వాళ్ళకి ఇవ్వండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాత్రమే పెట్టండి అని చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా ఇలా పెట్టేస్తే మీకు గ్యారంటీగా ఏదో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో మీరు పెట్టుకునేటప్పుడు మీకు డిస్ట్రిక్ట్స్ దగ్గరగా ఉన్నాయి చూసుకొని ఆ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి పెట్టుకుంటే ఈజీగా మీకు ట్రాన్స్పోర్టేషన్ కానీ అకామిడేషన్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. మహబూబ్నగర్ మెకానికల్ బ్రాంచ్ 38,910 ర్యాంక్ ఉంది. మిగతా వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ 60,000 ర్యాంక్స్ పైన ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ మెకానికల్ బ్రాంచ్ కాబట్టి సీట్ వచ్చింది మహబూబ్నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. తర్వాత కాటారం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. కాటారంలో మనకి
జయశంకర్ భూపాలపల్లి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో 38,292 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీటు వచ్చింది చూసుకోండి. సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 37,698 ర్యాంకు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ వివిధ కేటగిరీలను బట్టి వాళ్ళకి సీట్ వచ్చింది చూసుకోండి. 60,000 ర్యాంక్స్ ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తర్వాత నిర్మల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. సో మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ 36,735 ర్యాంకు ఇలా ఉన్నాయి. సో చూసుకోండి ఇక్కడ 60,000 ర్యాంక్స్ వచ్చినా కూడా వచ్చింది. సో మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకోండి ప్రయారిటీ. ఇక నేను ఇంతకంటే ఎక్కువ చెప్పినా కూడా మీకు చాలా ఎక్కువ ఆప్షన్స్ చెప్పినట్టు ఉంటుంది. మీకు ఈ లిస్టు నేను పెడతాను, వీడియో కామెంట్స్లో పెడతాను చూసుకోండి. ఓకే, సో మీకు ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వస్తుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మొత్తంగా మనకు 137 వరకు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 179 ఉన్నాయి చూడండి. 179లో కొన్ని ఎక్స్క్లూడ్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 130 ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఆ 130 ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు గ్యారంటీగా సీట్ వస్తుంది. నేను ఇక్కడ 10,000 ర్యాంక్ 15,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా లిస్ట్ ఇచ్చాను చూసుకోండి. ఇక్కడ మీకు గ్యారంటీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఇవే మీరు పెట్టుకున్నారనుకోండి 179 ఆప్షన్స్ ఉన్నాయి. 179 ఆప్షన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో వివిధ కోర్సెస్ కవర్ చేస్తూ పెట్టినవి. సో ఈ కోర్సెస్లో కూడా మీకు కొన్ని నేను ఎక్స్క్లూడ్ చేస్తాను. అలా ఎక్స్క్లూడ్ చేస్తే కూడా మీకు లిస్ట్ ఇస్తాను. సో అది చూసుకొని మీరు పెట్టుకుంటే సరిపోతుంది. కావాలంటే ఇక్కడ బ్రాంచెస్ కొన్ని నేను తీసేస్తాను. సో ఇది తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇలా ఏమున్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. సో వీటిలో మనకి ఏ బ్రాంచ్ తీసేద్దాము అండ్ సిసిబి తీసేస్తా. సిసిబి ఉన్నాయండి, సిసిబి తీసేస్తాను. దీని తర్వాత మనకి ఇంకా ఇక్కడ పెద్దగా తీసేయాల్సిన ఏం లేదు. సిసిబి ఒకటే తీసేయాలి, మిగతా అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్. సో మనకి ఈ కోర్సెస్ తీసేయాలి కాబట్టి సెలెక్ట్ చేసుకొని సిసిబి తీసేసి చూపిస్తాను. ఇలా తీసేస్తే మీకు అన్నీ సెలెక్ట్ చేసుకొని సిసిపి తీసేస్తా. సో మీకు 966 ఉన్నాయి. వీటిలో గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ చూపించింది. ఓకే, ఫిల్టరింగ్ మళ్ళీ పెడితే సరిపోతుంది. గవర్నమెంట్ ప్రైవేట్ తీసేస్తున్నా. ప్రైవేట్ తీసేస్తే 179 వచ్చాయి. కోర్సెస్లో మీకు ఈఏఏ తర్వాత సిసిపి తీసేస్తా, 174 ఉన్నాయి. సో ఒకవేళ ఈ ఈఏఏ కాకుండా మీకు కొన్ని రేడ్ కోర్సెస్ వీటిని తీసేస్తే ఎన్ని ఉంటాయి చూపిస్తాను. టెక్స్టైల్, ఓకే 169 ఉన్నాయండి. మీకు 169 రకాల ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా ర్యాంక్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ర్యాంక్స్ చూసుకొని మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. 169 ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిలో మీరు పెడితే మీకు గ్యారంటీగా కంపల్సరీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకే, సో మీకు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ప్రయారిటీ లిస్ట్ కావాలంటే కూడా నేను పాలిటెక్నిక్ వైజ్గా ప్రయారిటీ చెప్తాను. దాంట్లో మీకు ఆ పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు కంప్యూటర్ సైన్స్ ఉంటే కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేయండి, ఈసీఈ తర్వాత ట్రిపుల్ ఈ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్. మీకు ఒకవేళ ఎలక్ట్రానిక్ సైడ్ ఇష్టం ఉంటే మనకి ఈసీఈ తర్వాత ఈఐ బ్రాంచ్ పెట్టుకోండి, కొన్ని కాలేజెస్లో ఉంది కాబట్టి. తర్వాత మీరు ట్రిపుల్ ఈ ప్రిఫర్ చేయండి, తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మిగతా రేర్ కోర్సెస్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా చూసుకోండి. సో ఇలా ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా గ్యారంటీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ 70 వీడియోస్ ఉన్నాయి. మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో, ఏ కోర్స్ బాగుంటుంది, ఏ కోర్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, దాని సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి సిలబస్, కంప్యూటర్ సైన్స్ సిలబస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా ఈసీఈ కంప్యూటర్ సైన్స్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా కోర్సెస్ సిలబస్ కావాలంటే కూడా వాటిని మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఆ 2 వీడియోస్ చూస్తే మీకు ఖచ్చితంగా సిలబస్ చూసుకోవచ్చు. సిలబస్ కాంప్లెక్సిటీని బట్టి మీరు కోర్సు ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు ప్రిఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ కూడా చూసుకోండి. మన వీడియోస్ చూసిన తర్వాత ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మనము డే టు డే ఏవైతే స్కాలర్షిప్స్ వస్తాయో ఆ స్కాలర్షిప్స్కి ఎవరు ఎలిజిబుల్ ఏంటి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయో వాటిని ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా బెనిఫిట్ పొందవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.